నమస్కారం. ఈ వీడియోలో మనం 2026-27 సంవత్సరానికి 12 రాసుల ఆదాయం, వ్యయం ఫలితాలను సులభంగా, స్పష్టంగా తెలుసుకుంటాం. జ్యోతిష్య శాస్త్రానుసారం ఎక్కువగా ఉంటే ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది, వ్యయం సంఖ్య ఎక్కువగా ఉంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మేషరాశి. ఈ సంవత్సరం మీ ఆదాయం 11, వ్యయం 5 అని సూచిస్తోంది. మీరు డబ్బు సంపాదనలో బలం చూపుతారు, ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. గుడ్లక్ సమయం. వృషభరాశి. ఇక్కడ ఆదాయం 5, అయితే వ్యయం 14 ఉంది. దీనర్థం ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు గణన చేయండి. మిథున రాశి. మీ ఆదాయం 8, వ్యయం 11. ఆర్థిక పరిస్థితి ఒకే స్థాయిలో ఉంది, ఖర్చులను కాస్త తగ్గిస్తే బాగుంటుంది. కర్కాటక రాశి. ఇక్కడ ఆదాయం 2, అయితే వ్యయం 11 ఉంది. ఇది ఆర్థికంగా కొంత ఒత్తిడిని సూచిస్తోంది, మీ ఖర్చులను నియంత్రించడం మంచిది. సింహరాశి. ఇక్కడ ఆదాయం 5 మరియు వ్యయం 5. ఆర్థిక పరిస్థితి సుమారు ఉన్నది, తగిన జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. కన్యారాశి. మీ ఆదాయం 8, వ్యయం 11. మొత్తానికి ఆదాయం సాధారణంగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. తులారాశి. ఇక్కడ ఆదాయం 5, కానీ వ్యయం 14 ఉంది. ఇది ఎక్కువ ఖర్చుల అవకాశాన్ని చూపుతోంది, ఆధారంగా ఖర్చులు తగ్గించండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి ఆదాయం 11, వ్యయం 5. ఇది బాగా సంపాదించే సంవత్సరంగా ఉంది, ఆర్థికంగా బలం. ధనస్సు రాశి. మీరు ఆదాయం 14, వ్యయం 11. ఇది అత్యధిక ఆదాయ సూచిక, క్రొత్త అవకాశాలు కోల్పోకండి. మకర రాశి. ఇక్కడ కూడా ఆదాయం 2, వ్యయం 8. ఈ సంవత్సరం ఆదాయం తక్కువ అనుకోండి, మరి ఖర్చులపై నియంత్రణ పెట్టండి. కుంభరాశి. ఇక్కడ కూడా ఆదాయం 2, వ్యయం 8. మీరు సేవింగ్స్పై దృష్టి పెట్టండి. మీనరాశి. మీ ఆదాయం 14, వ్యయం 11. ఇది అత్యుత్తమ ఆదాయం సూచిస్తోంది, ఆర్థికంగా వేగంగా ముందుకుపోతారు. సారాంశంగా, ఈ రాశి ఫలితాలు సాధారణ సూచనలు మాత్రమే. వ్యక్తిగత జాతక గ్రహస్థితులు, అవసరం ప్రకారం ఫలితాలు మారచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.